చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. తినేస్తాను ఇది. ఇది చూద్దాం. మెత్తగా ఉన్నాయి అన్నాను కదా, ఎలా ఉంటాయో. వావ్, చూడండి ఫ్రెండ్స్, అలా గుండె అయిపోతుంది. బాగానే ఉంది. కాకపోతే ఎండబెట్టి మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ కూడా బాగుందా. చాలా బాగుంది. కాస్త చెమ్మ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఎండాలని చెప్పాను కదా, అందుకని అలా చిట్టపట్లాడుతుందన్నమాట. లేదంటే వెంటనే పొంగుతాయి. కాకపోతే మనం ఫుల్ ఆయిల్ వేసినా కూడా పొంగుతాయి అన్నమాట. అసలు ఎలా ఉంటాయి చూద్దామని చెప్పేసి వేయిస్తున్నానంటే. చూద్దాం మళ్ళీ ఎలా ఉన్నాయో, మెత్తగా ఉంటాయా, కరకరలాడతాయి. ఇప్పుడు మీకే చూపిస్తాను నేను. కొంచెం ఇవి అయితే లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ కాగిపోయిన గురించి వెంటనే ఎగిపోయిన చూశారు కదా. కొంచెం అంతా మీడియంలో పెట్టుకుని వేయించుకుంటేనే పులుసులు బాగుంటాయి. మనం మామూలుగా పప్పులో తినేద్దామంటే కొంచెం బాగా వేగిపోయినా పర్లేదు, కానీ పులుసుల్లోకి అయితే మీడియంగానే వేయించుకుంటే పులుసు బాగా పీల్చుకుని బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఏం పులుసు చేస్తున్నారు మేడం అనుకుంటున్నారు కదా మీరు. అనుకుంటారు. గుడ్లు, బెండకాయ, టమాటా వడియాలు పులుసు చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, నాగేశ్వరి హెల్ప్తో వడియాలను అయితే పెట్టాను అనమాట. ఇదిగోండి పిండి వడియాలు అనమాట. ఇవి బొంబాయి రవ్వతో పెట్టాను అనమాట, కరాచీ నూకతో. ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి. అంటే పెట్టిన రోజు నైటే వర్షం పడింది అనమాట. తుఫాన్ పట్టేసింది కదండి. ఇప్పుడు ఎండ లేదు, అందుకే ఫ్యాన్ గాల్లో ఆరబెట్టాను. అందుకని మెత్తగా ఉన్నాయన్నమాట. ఒకరోజు ఎండలో ఆరబెట్టిస్తే మనం డబ్బాలో భద్రపరిచేసుకోవచ్చు. ఇవి అప్పడాల్లాగా పెద్ద సైజు వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. వేయించి మీకు చూపిస్తాను. ఈ వడియాలు కేజీ బొంబాయి రవ్వతో చేశాను అనమాట. నెక్స్ట్ కేజీ మినపగుళ్ళతో ఈ మినప వడియాలు చేశాను. కొంచెం పిండి ఇడ్లీకి తీసుకున్నానులేండి. కేజీ గుళ్ళు అనమాట. ఇవ్వండి, ఇవైతే మినప వడియాలు. ఇవి ఎలా పెట్టాను ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. ఒక్కదానికైతే అవ్వండి పనులు, హెల్పింగ్ హ్యాండ్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇది వరకు ఒప్పుకుండేది కాబట్టి ఒక్కదాన్నే చేసేదాన్ని అనుకోండి. చాలా ఈజీగా, చాలా ఏంటంటే నేను ఏదైనా సరే సులువు పద్ధతిలో చేసుకుంటాను, ఎక్కువ అలసిపోకుండా. కానీ ఇప్పుడు ఆ కాస్త అలసట కూడా ఇంకా ఓపిక తగ్గిందిపోయింది. ఇలాగ నాగేశ్వరి వచ్చింది కదా, తను హెల్ప్ చేస్తుందని చెప్పేసి రెడీ చేశానమాట. కొన్ని పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే తను ఒక్కతే ఉండడం వల్ల సరిగ్గా వండుకోవట్లేదు, సరిగ్గా తినట్లేదు. ఇలాంటివి ఇంట్లో ఉంటే గబుక్కుని వండుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చుకొని రెడీ చేశాను అనమాట. వడియాలు అయితే చాలా ఇవి అయితే వెంటనే ఎండిపోయినాయి, ఒక్కరోజు ఎండిపోయినాయి. కవర్ మీద పెట్టాను అనమాట. ఇలాగా చూపిస్తానులేండి మీకు. కవర్ మీద పెడితే మనకి ఇలా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఇదివరకు అయితే క్లాతుల మీద పెట్టేవారు, మీకు గుర్తుందా. ఇప్పుడైతే కవర్ మీద పెడుతున్నాను. కవర్ మీద పెడితే ఎండిపోయిన తర్వాత రాలిపోయి ఇక ఇలా వచ్చేస్తాయండి. చాలా నీట్గా వస్తాయి అన్నమాట. బాగుంది కదా. నాకైతే చాలా నచ్చినాయి ఈ వడియాలు. కాకపోతే ఇంకొక రోజు గట్టి ఎండ తగిలితే అప్పుడు మనం డబ్బాలో పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ బూజు వచ్చేస్తాయి. బాగా ఎండబెట్టి అప్పుడు డబ్బాలో పెట్టాలన్నమాట. ఓకే, మరి చూపిస్తాను వీటి ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఈ వడియాల కోసం అయితే ఇలాగా పండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మీ ఇష్టం అండి. వెల్లుల్లి మిరపకాయలని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చి మినప వడియాల్లోకి అనమాట, పులుసులు పెట్టుకునే వడియాల్లోకే. ఇది పిండి వడియాల్లోకి కాదండి. పిండి వడియాల్లోకి అయితే మనం పచ్చికారాన్ని యాడ్ చేసేసుకోవచ్చు, మన ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే నేను ఉప్పు కూడా వేసేసి దీన్ని అయితే మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకుంటాను అనమాట ముందు.
ఇది పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం మినపప్పు రుబ్బుకోవచ్చు. దానికోసం అదిగోండి అలాగా కచ్చపచ్చగా అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మినపగుళ్ళని అయితే గ్రైండర్లో వేసేసుకుంటానన్నమాట. గ్రైండర్లో మినపగుళ్ళు వేసేసి ఈలోపు పిండి వడియాల కోసం అయితే ఇలాగా నీళ్లు మరపెట్టుకుంటున్నాను అనమాట. ఆ తెపాళతో 7 తెపాళాలు నీళ్లు పోసానండి. ఒక తెపాళ్ళలో నీళ్లు, తెపాళ అంటే అదే 1 లీటరు పైన ఉంటుంది. అది పాల తెపాళ అంటారు మా ఏరియాలో, మరి మీరేమంటారో మరి నవ్వమాకండి. ఓకేనా? 7 వంతులు నీళ్ళు పోసానండి. 1 వంతు నీటిలో అయితే రవ్వ వేసి కలుపుకుంటాను అనమాట. అదే ఇప్పుడు నీళ్ళు దేంతో అయితే పోస్తున్నానో దాంతో రవ్వ కూడా తీసుకుంటాను. రవ్వ అంటే అదేనండి బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, మా ఏరియాలో అయితే కరాచీ నూక అంటారు అనమాట. ఈ కరాచీ నూకతో నేను ఇప్పుడైతే వడియాలు పెట్టబోతున్నాను అనమాట. ఆ వాటర్లోకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా పిండి వడియాలకి సరిపడంతా వేసేసుకోవడం అవసరం లేదండి, కొంచెం తక్కువ వేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. లేదంటే ఉప్పు కారుగా అనిపిస్తాయి. అదిగోండి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నాయని వేసానులేండి సగ్గుబియ్యం. లేదంటే మనం సగ్గుబియ్యంతో ప్రత్యేకించి కూడా వడియాలు చేసుకోవచ్చు. ఇదివరకైతే చేసేవాళ్ళు ఇవన్నీ కూడాను, పిల్లలు చిన్నప్పుడు తింటారని చెప్పేసి ఏదోలాగా వాళ్ళకి తినిపించాలి కదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఇలాంటి వడియాలు అప్పడాలు అందరూ తినట్లేదండి పిల్లలైతే. ఇంకా నాకు పాత అలవాటు ఉండిపోయింది కాబట్టి నేనైతే తింటాను. దాంట్లోనే కారాన్ని కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇదిగోండి రవ్వ, కేజీ రవ్వ తీసుకొచ్చారు. కొలుస్తాను ఇప్పుడు, వాటర్ పోసాను కదా దాంతో కొలిచి ఎంత పడితే అంత వేసుకుంటాను అనమాట. కాకపోతే చూడండి అదిగో కరెక్ట్గా సరిపోయింది, దాంట్లోకే వచ్చింది అది కూడా కేజీ రవ్వ అని. ఇంక ఈ రవ్వతో అయితే వడియాలు పెట్టేస్తానమాట. ఒకే రోజు మినప వడియాలు రవ్వ వడియాలు 2 పెట్టేసుకున్నానండి. ఎందుకంటే నాగేశ్వరి, అల్లం నాగేశ్వరి మన ఇంటికి వచ్చింది కదా, తను ఉంది కదా, తను హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పేసి. లేదంటే నా ఒక్కదానికైతే అయ్యే పని కాదు. వడియాల పని అయితే ఎప్పుడు కూడా ఎవరికి ఒక్కళ్ళకే అవ్వదులేండి. మా చిన్నతనంలో అయితే చిన్నపిల్లలు బాగా హెల్ప్ చేస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎవరు లేరండి. అందరూ టీవీలు కూడా కాదు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. మా చిన్నప్పుడైతే నేనేస్తాను ఎవరి స్పూన్ వాళ్ళు పట్టుకెళ్ళి మరీ వేసి వచ్చేవాళ్ళం వడియాలు ఎవరైనా పెట్టుకుంటుంటేనే. ఇప్పుడు ఆ రోజులు లేవు. కానీ ఇదిగోండి రవ్వనైతే దాంతో నీళ్లు పోసి కలుపుతానని చెప్పాను కదా, మొత్తం 8 గిన్నెల వాటర్ అయితే 1 గిన్నె రవ్వ అన్నమాట. అంటే ఈ రవ్వలో కలిపిన గిన్నెడు వాటర్తో. అదిగోండి నీళ్ళు అయితే పెట్టేశాను కదా, కారం ఉప్పు యాడ్ చేసుకొని సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను. ఈ మరగాలి. కాకపోతే ఇది నార్మల్ స్టవ్, మన ఇంట్లో వంట చేసుకునేది కాబట్టి కొంచెం పాత్ర పెద్దది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు కొంచెం సింగిల్ స్టవ్ ఏదైనా పెద్దది ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సర్లే, మనకు కూడా అంత ఫాస్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పిండి రుబ్బుతున్నాను కదా, అక్కడ అది రెడీ అవ్వాలి, ఇక్కడ ఇది కూడా రెడీ అవ్వాలి కదా. అందుచేత ఏంటంటే ఇది కలిపేసి పెట్టుకుని మళ్ళీ మనం గ్రైండర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలా కలుపుకోవాలండి, ఉండలు లేకుండానే కలిపేసుకుని పెట్టేసుకుంటే నీళ్ళు మరిగిన తర్వాత మనం ఆ నీళ్ళలో యాడ్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే మినప్పిండి నలుగుతుంది. ఏం గ్రైండర్లు అండి బాబు, తిరుగుతలేదు ఇది. మనుషులు పనితీరులాగే ఇట్ల పనితీరు కూడా ఉంది. ఇస్రో మంది ఆగలేగే. పప్పు ఉంది, ఇదిగా ఆల్రెడీ 1 వాయి రుబ్బుకున్నాను అనమాట. ఇంకా ఇందులో ఉప్పు, ఆ పచ్చిమిర్చి అదంతా చేశాను కదా, అది కలుపుకొని ఇలా 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 వడియాలు అలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మొత్తం అంతా నలిగిన తర్వాత పచ్చిమిర్చి మిశ్రమం కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తానులేండి. ఓకేనా? అగైన్ ఫ్రెండ్స్, ఇప్పుడే నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇంకాసేపు బాగా తెరలనిద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తెరలకుండా వేసేసామంటే వాటరు నూక మళ్ళీ చల్లారిపోయి త్వరగా ఉడకదనమాట. ఎక్కువసేపు తెరలనిచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటే మనకి త్వరగా పొంగు వచ్చేస్తుంది. పిండి వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోద్ది అనమాట. తెరలనిద్దాం. ఓకేనా? ఈలోపు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. గుడ్ మార్నింగ్. ఉప్పు అయితే చెక్ చేస్తున్నాను. కొంచెం పడుతుంది అయితే, మరి సరిపడంతా అయితే వేసేసుకోకూడదు. ఎందుకంటే
సరిపడా వేసేసుకుంటే మళ్ళీ తినేటప్పుడు ఉప్పు కారుగా అనిపిస్తాయి అన్నమాట. ఉప్పు అయితే కొంచెం అంత పడుతుంది, యాడ్ చేసేస్తున్నాను. చూడండి, సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆగిపోయింది. ఉమ్మితే కూడా ఇంత అమ్మాయి ముక్కంటది ఇక ఏంట్రో బయట మాటగా ఆగిపోనాక చూస్తుంది ఏంటండి. పని పూర్తయ్యేదాకా ఉండాలి కదా. ఒప్పుకున్న పెళ్ళి వాగించి తీరాలని ఎందుకంటారు? మాట్లాడితే ఆగిపోతుంది, మాట్లాడితే ఆగిపోతుంది. మొత్తం పిండి అయితే ఇది అయితే మనం పిండి తీసేసుకున్నాక కలిపేటప్పుడు చూపిస్తానులేండి. మొత్తానికి పిండి అంతా నలిగిపోయింది రండి. ఏదోలాగా కష్టపడి గ్రైండర్ అయితే మొత్తానికి పిండి అయితే రుబ్బేసింది అనమాట. ఇప్పుడు అదిగోండి, ఇందాక పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసుకొని కలుపుకున్నాను కదా, దాన్ని అయితే ఇందులో ఉప్పు వేసి మిక్సీ పట్టాను కదా, దాన్ని ఇందులో యాడ్ చేస్తాను అనమాట. పిండిలో కొంచెం యాడ్ చేశాను, ముందు పచ్చిమిర్చిలో కొంచెం వేసాను కదా అని చెప్పేసి సరిపోతుంది కరెక్ట్గానే. లేదంటే ఒకసారి చెక్ చేసుకోవడమే. నాకైతే సరిపోతుందండి, కాంచినాగానే వేసేస్తాను నేను. కూరలో అయినా సరే మళ్ళీ రెండోసారి వేసేది అంత ఉండదు. ఇందాక వాటర్లో అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, ఎలా ఉందో అని చెక్ చేశాను అనమాట. అదండి విషయం. ఇప్పుడు ఆ మిశ్రమం ఇంకా చూపించలేదు కదా మీకు. అవునవును, మేడ మీదకి పట్టుకెళ్ళి వడియాలు పెట్టేయాలన్నమాట. ఇప్పుడు 8-8:30కి మధ్యలో ఉంది. పొద్దున్నే చేసేద్దాం, మళ్ళీ ఎండెక్కిపోద్ది కదా అనేసి పొద్దున్నే ఈ పని పట్టామన్నమాట. అదండి విషయం. పిండిని అయితే అలా బాగా కలుపుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నీళ్ళు కూడా మరుగుతున్నాయి లేదో ఒకసారి చెక్ చేస్తాను. అవి కూడా బాగా తెరలు కాగాలని చెప్పాను కదండి, బాగా తెరలు కాగుతున్నాయి. ఇప్పుడు ఈ రవ్వని దాంట్లో యాడ్ చేసేద్దాం. వెంటనే కలుపుకోవాలన్నమాట, లేదంటే ఉండగట్టేసే ప్రమాదం ఉంటుంది. వాటర్లో కలిపాం కాబట్టి ఉండ కట్టకపోవచ్చు, కానీ ఏదైనా వెంటనే కలుపుకుంటే అది బెటర్ అన్నమాట. చూడండి ఎలా ఉండలు కట్టడానికి ప్రయత్నిస్తుందో. ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇందులో నువ్వు పప్పు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే టమాటా ప్యూరీ, టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర రసం యాడ్ చేసుకుంటే గ్రీన్గా వస్తాయి, టమాటా రసం యాడ్ చేసుకుంటే రెడ్గా వస్తాయి. ఎందుకంటే తొలిగాసుకి కావులు పెట్టుకున్న వాళ్ళు అన్ని రకాలు యాడ్ చేసుకుంటారు. వెరైటీలు పంపించాలని ఆ లేబరాల్ గారికి. మనకు అలాంటివి ఏమొద్దు, జస్ట్ పప్పులో నంచుకోవడానికి ఉంటే చాలు. అందుకని మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట. అయినా సరే ఉండలు కట్టేస్తుంది. పొయ్యి మంట అయితే అందటం లేదు దీనికి. చెప్పాను కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద పొయ్యి ఉండాలని. సర్లేండి, మనకే కదా, ఎవరికే పంపించడానికి గది కదా, నో ప్రాబ్లం. కొంచెం జస్ట్ అలా కొత్తలాడుతూ ఉడికి ఒక పొంగు వస్తే కట్టేద్దాం అనమాట. మళ్ళీ చూపిస్తానులేండి. ఫ్రెండ్స్, 2 చేతులతో 2 పనులు ఎలా చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను. ఒక పక్క కష్టపడుతూ జ్యూస్ తాగుతున్నాను, ఒక పక్క పిండి వడియాల కోసం పిండి కలపకపోతే ఉండలు కట్టేద్దాం కలుపుతున్నాను అనమాట. చూడండి, ఇప్పుడే కొత్తలాడుతూ ఉడకడానికి రెడీ అవుతుంది. ఇలా దగ్గరకు వచ్చి ఇలా చూపించామే. ఎక్కడ ఇదిగో కదులుతుంది మధ్యలో, కనిపిస్తుందా మీకు? బాగా కదిలేక చూపిస్తానండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, అది ఇక్కడ వస్తుంది చూడు, బుడగలో కనిపిస్తున్నాయా? అదిగో అలాగా కొంచెం పొంగితే అప్పుడు మనం ఉడికినట్టు రెడీ అవుద్ది అనమాట. పైకి పెట్టు. ఉడుకుతుంది కదా, ఏమన్నా వండాలంటే మనం బాగా కలుపుకోవడమే. మరి వెనకెళ్ళిపో. పొద్దున్న 8:30కి ఎలా ఉంటే మనం యాడెక్కి దిగుతాము, అక్కడే పడుకుండిపోతాము ఈ ఒడియాలు ఇట్టేసరికి. అయితే ఎనర్జీ డ్రింక్ తాగేసి వెళ్తున్నానులేండి. అయినా ఎవరైనా ఓపిక లేని వాళ్ళు 2 రకాల వడియాలు ఒక రోజు ప్రిపేర్ చేసుకుంటారా? రోజు కూడా చేసుకోవాలి. కానీ రేపు వెళ్ళిపోతానంటుంది, మళ్ళీ ఎవరైనా హెల్ప్ చేస్తారు నాకు?
ఉండిపోవచ్చుగా నాకు అక్కడ పనులు ఏం పనులు ఉన్నాయేమో ఆఫీసర్ గారికి ఉంటాయి కదా, భూములు రిజిస్ట్రేషన్లో, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లు. అలా అంటున్నాను కదండి, ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా, ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి. తప్పదు, ఎవరు గమ్యస్థానానికి వాళ్ళు చేరుకోవాల్సిందే. ఇక్కడే ఉండిపోమంటే సబబు కాదు కదా, కానీ ఉండిపోతే బాగుండని ఎంత బాగుందో నాకైతే. నిజంగా చెప్తున్నాను హానెస్ట్గా. అందుకే రివర్స్లో మీరే వచ్చాను దగ్గర. చాలే ఒంటిగా ఉన్నదా నువ్వు రాలేవు, కానీ మొగుడుండి బిడ్డలుండి సంవత్సరం నేను చెప్తున్నాను. అందరిని చెప్పిన కదా ఒక మా ఇల్లు, మా ఊరు, మా నాన్నగారు అసలు మమ్మల్ని వేరే ఊరే కాపురానికి వెళ్ళలేదు ఎప్పుడు. అలాంటి అమ్మ వచ్చేది ఇంకా ఉందా, మామయ్య గారు ఖాళీలకు కూడా కాపురం వెళ్ళలేదు, అందరు ఇక్కడే ఉండాలని చెప్పేసి. కమ్మ వచ్చేయాలంట, అమ్మో ఆశలుగా చెప్పడం వాడ మమ్మల్ని దుబ్బేద్దామని. మీ అనుకున్న ఆస్తి దుబ్బేద్దాం, కిడ్నాప్ చేద్దాం. చెవులి బంగారమేనా? ఆస్తులు దుబ్బేసిన వాళ్ళేదమ్మా. చెవులి బంగారమేనా? బంగారం బంగారం ఎక్కువ మనిషి చాలా, ఎందుకంటే బంగారం రేట్ ఎక్కువైపోయింది, చెవులు ఎవరు కోసేస్తారో. అదే నైట్కి కోసేద్దామని అందుకు అడుగుతుంది. చెవులు కోసేస్తారని భయమేసి పెట్టుకోవడం మానేసాం. నైట్ జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఒకసారి పిండి చూపించేసి నువ్వు ఆపేసి. ఈ పిండి అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా మేడ మీదకి వెళ్ళిపోవడమే. ఈ పిండి చల్లారిన తర్వాత పైకి మీరు తీసుకురండి అని మా వారికి అప్పచెప్పేసి మేమైతే పైకి వెళ్ళిపోయి వడియాలు పెట్టేసుకుంటున్నాం. మినప వడియాలు చూసేయండి. ఇలా జస్ట్ ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు పెడతారులేండి, రకరకాల మోడల్స్లో పెడతారు. మనకైతే పర్ఫెక్షన్ ఉండేది ఇది వరకు, అది పొడుచుతనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ముసలమ్మ అయ్యాను కాబట్టి నాకు కూడా పెద్ద రావట్లేదు లేండి. ఇంకా ఇలా వేసుకోవాలన్నమాట. కవర్ మీద వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తాయి. సాయంత్రం మనం తీయకుండానే వాటికి అవే వచ్చేస్తాయి, రాలిపోతాయి అన్నమాట. మీ ఊళ్ళో రాలిపోతాయా? నాకు మా ఊళ్ళో అయితే రాలిపోతాయి. మా ఊళ్ళో రాలిపో చీరకే ఉంటాయి. మీ ఊళ్ళో రాలవా? చీరక పెడతారు కవర్కి. ఇప్పుడు చాలా రోజుల నుంచి కవర్కి వచ్చింది, ఈ ఏరియాలో రాలేదు. వచ్చింది ఇదివరలా పెట్టట్లా, ఏమన్నా పెళ్ళి అయితే తప్ప తినట్లేదు ఇప్పుడు పిల్లలు. మేము కూరలో తినకపోయినా నేను పప్పులే వేయించానా, అలా వేయించుకుని తింటాం. ఎప్పుడన్నా ఇప్పుడు శనివారం శుక్రవారం అలా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇబ్బంది అయిపోద్ది. ఇవి ఉన్నాయనుకో పప్పులోనే వేయించుకుని తినొచ్చు, లేదంటే మనం పులుసు చేసుకుని కూడా తినొచ్చు. సరే వడియాలని దగ్గరగా చూపించేసి ఫోన్ నాకు ఇచ్చి నువ్వు జాయిన్ అవ్వు. నేనే పెడతాను అనుకుంటున్నా, చేస్తాను. అప్పుడు నాగేశ్వర్ గారి టాలెంట్ ఎలా ఉంది మేము కూడా చూడాలి కదా. అది తడిసి చేసుకో, ఏమీ కాదు. ఎండలో మడిసలు కూర్చుంటేనే ఎండిపోయేలా ఒక వస్తున్నాయి, ఎండలో నీళ్ళు పడినా ఏం కాదు. కృష్ణారామ విఘ్నేశ్వర త్వరగా వివాహాలు జరగగలిగి వడియాలు పెట్టిన వేళ మంచిది. ఇది వరక పెళ్ళిళ్ళు అంటే ఫస్ట్ వడియాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేవారు తెలుసా. చుట్టాలు వచ్చి ఉంటే ఏం కూరలు వండడానికి పాలిపోదని చెప్పేసి ఇప్పుడు వడియాలు తినేవాళ్ళు ప్రతి ఒక్కటే చికెను మటనం. అవి కూడా సరిపోవట్లేదు. చేపలు అంటున్నారు, ఫ్రైలు అంటున్నారు, తొక్కలు అంటున్నారు, తోటకూరలు అంటున్నారు. మరి అలా అయితే ఎవరి సంసారాలు వస్తాయి? ఇప్పుడు డబ్బులు అలా సంపాదిస్తున్నారు, ఖర్చు అలా పెడుతున్నారు అనుకో. అదనమాట. ఎలా పెడుతుందో చూద్దాం ఉండండి. నాగేశ్వరి అమ్మో నక్షత్రాల్లో పెడుతుందండి, వెరైటీగా. సూపర్. ఆ మజం మీద అలా పెట్టింది అల్లి బిల్లిగా. ఎలా పెట్టినా ఏం కాదులే, కానీ పెట్టడం ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు మనిషి హెల్ప్ కావాలి, అది అవసరం ఇప్పుడు. లేకపోతే చాలా గొప్పగా పెట్టేలే పాప అందని ఇది వరకు అయితే. అందుకే నాతో ఎవరు జాయిన్ అవ్వరు. అసలు విషయం అది. నీకు నచ్చదమ్మా అంటారు, పని నుంచి తప్పించుకోవడానికి. నాకు నచ్చదేటి, నేను ఎలా పెడుతున్నాను అలా నేర్చుకోవాలి కదా. ఇదేమన్నా బ్రహ్మ విద్య? నేర్చుకోవడం చేత కాదు, కానీ మాటకు మాట చెప్పడం మాత్రం చేతన అవుతుంది. నిన్ను కాదు, మొత్తం అందరిని అంటున్నాయి ఈ మాట. నువ్వేమో ఇలా ఎర్రగా చూసి ఎక్కాలొద్దు నా వంక. ఎర్రగా చూస్తే భయపడేవాళ్ళు లేరు ఇక్కడ. మా ఆంధ్ర వాళ్ళు అమాయకులు అయితే మాత్రం తెలంగాణ వాళ్ళు ఎర్రగా చూసిస్తే భయపడిపోతారు అనుకుంటున్నా.
అదండి అలా కబుర్లు ఆడుకుంటా ఇద్దరు వడియాలు అయితే పెట్టుకుంటున్నాం, కొన్ని జోకులు అయితే వేసుకుంటున్నాం అనమాట. తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు అని నేనంటే కాదు, తెలంగాణ వాళ్ళు తింగరోళ్ళు అని మా పిల్ల అంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరైనా వింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఊరికే మేమేదో సరదాగా అనుకుంటున్నామండి. ఓయ్ బాబోయ్ అది సీరియస్గా తీసుకోమాకండే. ముసుముసు నవ్వులు నవ్వుకుంటా వినిపించకుండా వేస్తుందండి ఈ అమ్మాయి డైలాగులు. అందుకే సరదాగా అలా ఆట పట్టిస్తానమాట. తన నోటి నుంచి మాట బయట పంపించాలనే ఉద్దేశంతో. నా మీద వేసేసుకుంటానులేండి. అమ్మో మళ్ళీ త్యాగమూర్తి తయారైందండి. కన్ఫ్యూజ్ చేయక ఎవరన్నారో తెలియాలి కదా. అమ్మాజీ అసలే పిచ్చి తల్లి, వాళ్ళకి తెలుసు అమ్మాజీ అలాంటి అందని తెలుసు వాళ్ళకి. తెలంగాణ వాళ్ళు అంటారు తెలివైన వాళ్ళు. సర్లేండి ఈ సోది ఎప్పుడు ఉండేదే కానీ ఫోన్ పక్కన పెట్టి గబగబా వడియాలు పెట్టేసి మొత్తం అంతా అయిన తర్వాత మీకైతే చూపించేస్తాను. తర్వాత పులుసు చేసుకున్నప్పుడు అలా చూపిస్తాను కదా, చూద్దరు. కానీ మీ అందరికీ నోరులు ఊరించను. ఇష్టమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళు అయితే గాడిద గుడ్డు వడియాలు అంటారు. కానీ ఇష్టమైన వాళ్ళకైతే కొంచెం నోరు ఊరుతుంది కదా, చూపిస్తానులేండి. ఓకేనా. స్టార్ ఎందుకే క్యామ్ ఆన్ చేసింది. చెమటతో మరి వడియాలు పెడుతున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు కూడా తక్కువ వచ్చిన చెమటతో పెడుతున్నాం కాబట్టి సరిపోద్ది ఉప్పు. వడియాలు దగ్గరగా చూపించు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాంలేండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్. మరి ఫీల్ అవ్వమాకండి, ఎండ దంచి కొడుతుంది. కట్టి చెప్పాను కదండి ఎండ దంచి కొడుతుందని, అందుకే పెద్ద పెద్దవి వేసేసామన్నమాట. అప్పడాల్లాగా వడియాల్లాగా కాకుండానే. అవును ఇదివరకు ఎక్కువ వడియాలు వేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 4 అప్పడాల్లాగా వేయించుకుంటే అయిపోద్ది కదా. వేయించడం కూడా ఈజీ అనమాట ఇలా పెద్దగా పెట్టుకుంటే. కానీ మినప వడియాలు అయితే అలా వచ్చినాయి. పిండి వడియాలు అయితే కొంచెం దసరగానే వేసేసాం, పెద్ద పెద్ద వేసేసాం అనమాట. చూడాలి మరి ఎండ ఏం చేస్తారు అని అనుకుంటే ఆ రాత్రి సాయంత్రానికే గాలివాన మొదలైపోయి వడియాలు పూర్తిగా ఆరలేదనమాట అండి. మినప వడియాలు అయితే బాగానే ఆరిపోయినాయి, ఇవి మాత్రం ఆరలేదనమాట. అయితే ఎంతసేపు పని చేయించుకోవడమైనా అమ్మాయికి ఏమండి పెట్టారు అని మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఆ రోజు లంచ్లోకి అంటే సండే అనమాట అండి, ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. ఇలాగా చిట్టు ముత్యాల రైస్ తోటి లైట్గా ఘాట్ లేకుండా, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ దావతేసి వస్తుందని గోలెట్టేస్తున్నారు మా వారని చెప్పేసి చక్కగా ఫ్రాన్స్ బిర్యానీ చేసేసి చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ప్రవీణ్ కూడా వచ్చాడు ఈరోజు లంచ్కి. అయితే ముందు అక్క తమ్ముడికి అయితే వడ్డిచ్చేసాను, తర్వాత మేము తిన్నాం అనుకోండి. పెద్దోడైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు, అది కూడా చూపిస్తాను, చూసేయండి. అదిగోండి బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనమాట. అంటే ప్రవీణ్ రోజు రాడు, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడనమాట. కొంచెం త్వరగా పెట్టేసేయమ్మా అంటే కొంచెం త్వరగా మూత తీసేసాను, లేదంటే ఇంకొక 10 నిమిషాలు ఆరుంటే మీకు ఇంకా పొడి పొడిగా కనిపించేదనమాట. అంతేగాని అమ్మాజీ గారు అదేంటి ముద్దగా చేశారని ఎవరైనా అనుకునేరు, అందుకే చెప్తున్నాను. ముద్దగా ఏం చేయలేదండి, కొంచెం ఎర్లీగా మూత తీయాల్సి వచ్చింది అంతే, అది విషయం. ఇంకా సరే వాళ్ళ తమ్ముడితో మాతో మా ఇద్దరి మధ్యలో కూర్చుని ఈరోజు తింటుంది, ఈరోజు వాళ్ళ తమ్ముడితో కలిసి కూర్చుని తింటుందని చెప్పేసి ప్రవీణ్కి నాగేశ్వరికి అయితే నేను పెట్టేసాను అనమాట. వాళ్ళిద్దరు తింటున్నారు, ఆనియన్స్ కట్ చేసుకున్నారు, నిమ్మకాయ కట్ చేసుకున్నారు, బిర్యానీ తినేస్తున్నారు. మా వాడైతే అమ్మ నన్ను చూపికమ్మా అన్నాడు, ఎందుకంటే ఎండకి పాపం తిరిగి చిరాగ్గా ఉన్నానని చెప్పేసి ఏం కాదులే అనేసి చిన్న బిట్టే తల యాడ్ చేశాను. ఎలా ఉంది ఇద్దరు కలిసి తింటున్నారు. ఉప్పది సరిపోయిందా? ఎలా ఉందమ్మా అని అడిగితే చూడండి, పిల్ల అలా చెప్తుందో మోగదానిలాగా చెప్తుందండి, వినపడంగా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.